హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడు 30,000 సబ్స్క్రైబర్స్‌కైతే దగ్గరలో ఉంది. మీ అందరి వల్లే ఇదంతా కూడా. మీ అందరికీ ఒక పెద్ద థాంక్స్ చెప్పాలని ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం మీరే. మీ ప్రేమ, మీ సపోర్ట్ ఉండబట్టే నేనైతే ఇంత సక్సెస్‌ని అందుకోగలుగుతున్నాను. కలిసి రావాలే కానీ ఏమైనా చేయొచ్చు అని అంటారు కదా! అది నిజంగానే నిజమండి. ఎందుకంటే నేను కూడా పెద్ద సిటీలో ఏం లేను. అలాగని పెద్ద పెద్ద మంచి మంచి వీడియోస్ అయితే ఏమీ చేయలేదు. అలానే మీ అందరికీ మీరు ఎప్పటినుండో మిస్ అవుతున్న విలేజ్ లైఫ్‌నైతే మీ అందరి ముందుకు తీసుకువస్తున్నాను. అండ్ అలానే ఒక పల్లెటూరు అమ్మాయిగా అయితే నేను నా చిన్న చిన్న కలలతో అయితే నా వీడియోస్ అయితే మొదలుపెట్టాను. నేను మొదటి నుండి ఒకటే ఆలోచించేదాన్ని. మన ఊరి గాలి లాగానే మన మనసు కూడా చాలా ఫ్రెష్‌గా ఉండాలి. అలానే ఎవరిని జెలస్ అవ్వకూడదు. అలానే ఎవరిని డౌన్ చేయకూడదు. అలానే మన పని మనం సైలెంట్‌గా చేస్తే సక్సెస్ అన్నది మనకే వచ్చి తలుపు తడుతుంది అనేదైతే నేను ఫస్ట్ నుండి నమ్మాను. అదే నాకు ఇప్పుడు వరంగా మారి నా సక్సెస్‌ని నాకైతే ఇస్తుంది. నేను ఇక్కడి దాకా రావడానికి మీ సపోర్టు ఉంది. అండ్ అలానే నా కష్టం కూడా చాలా ఉంది. అండ్ అలానే ఒక పెద్ద విషయం ఏమిటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకు ఫుల్‌గా ఉందనే చెప్తాను. 30,000 అంటే అందరికీ నంబరే కావచ్చు. కానీ నాకు 30,000 అంటే నా కష్టమే గుర్తొస్తుంది. ఈ 30,000ని నేను సంపాదించుకోవడానికి చాలా ఇయర్సే కష్టపడ్డాను. మన జర్నీ అయితే ఇప్పుడే మొదలైంది. 50,000 1,00,000 మనందరము కలిసి చేరుకుందాము. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మీ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్ కూడా ఒక పెద్ద స్థాయికి వెళ్ళగలదు అని చెప్పేసి ప్రూవ్ చేద్దాము. అండ్ అలానే మన వీడియోస్ అన్నీ కూడా చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయడం లేదు. ప్లీజ్ వీడియోస్ చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అయితే నేను 2-3 వారాలుగా అయితే పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, దాన్ని అయితే స్టోర్ చేశాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి. ఈరోజు అయితే తీసి బయట పెట్టాను. మార్నింగ్ టైంలో బయట పెట్టాను. ఇది అంతా కూడా గడ్డ కట్టేసి ఈవినింగ్ టైంకి అయితే చల్లారింది. ఇదంతా చల్లారేసరికి ఈ టైం అయింది. అంటే సాయంత్రం 3 అలా అయితే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే. దీన్ని అయితే ఇప్పుడు మనం వెన్నలాగా అయితే కరిగిద్దాం, మజ్జిగలాగా చేద్దాము. మిక్సీలో వేసేదాన్ని అంతకుముందు అయితే, ఎందుకులే మిక్సీ అని చెప్పేసి ఇలా అయితే నార్మల్గా చేస్తున్నాను. అంటే ఇది మొత్తం కూడా వెన్న కట్టేసింది ఆల్రెడీ, అందుకని ఇలా చేస్తున్నాను. ఎలాగో బయట చల్లగా ఉంది కదా, చక్కగా మంచం వేసుకుని ఇప్పుడు 3 అయింది కానీ బయట అంతా ఎండగా ఉంది బాగా. కానీ మాకైతే చల్లగా ఉంది. కొబ్బరి చెట్లు అదంతా నీడ ఉంటుంది కదా అని చెప్పేసి బయటే కూర్చొని చేస్తున్నాం మంచం వేసుకుని. ఇదంతా ఒక 2-3 వారాలది మేము మేగడ మొత్తము కూడా స్టోర్ చేసాము. చాలా మేగడే వచ్చింది. పిల్లలకి నెయ్యి అయితే మేము బయట నుండి ఏమి కొనము. అంతకుముందు అయితే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, లేదంటే మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరొకరు తీసుకొస్తూ ఉంటారు. చూసారు కదా ఎంత పోస్తా నెయ్యి అయిపోయిందో ఆల్రెడీ. దీన్ని ఇప్పుడు మనం ఊరికి ఇలా చిలకరిస్తే చాలు. ఇప్పుడు గిన్నె సరిపోయేలాగా లేదు. చూద్దాం, వేరే గిన్నెలోకి తీస్తే పోయిద్దాం. ఈ చిన్ని గిన్నెలో వేసాను కానీ చేయడానికి అయితే కుదరట్లేదు. అందుకని చెప్పేసి పెద్ద గిన్నెలో వేసుకుని చేద్దాము. చాలా వెన్నపూస అయింది. ఇది ఒక 2-3 వారాలు అప్పటి నుండి తీసి దాస్తున్నాము పిల్లలకు ఉంటుందని చెప్పేసి. చాలా మంది వెన్నపూస తీసేటప్పుడు ఇలా ముందే నీళ్లు పోసేస్తారు కదా, అలా కాకుండా ఇలా ముందే అంటే కొంచెం వెన్నపూస అంతా వేసుకుంటాం కదా, ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకుని మనం దేనిలో అయితే మజ్జిగ చేస్తామో దానిలోకి వేసేసుకుని ఈ విధంగా ఒకసారి మజ్జిగ కవ్వు ఉంటుంది కదా, దాంతో కనుక కలిపేసుకున్నాం అనుకోండి వెన్నపూస అనేది ఊరికే దగ్గర పడిపోయింది చూసారా. తర్వాత నీళ్ళు పోసుకున్నాం అనుకోండి దేనికి అదే సపరేట్ అయిపోతుంది. చల్లగా వేస్తుంది చక్కగా. ఇంకా బయట కూర్చొని చేసేసుకుందాంలే అని చెప్పేసి పని అయితే స్టార్ట్ చేసేసాను. బాగుందా? హాయ్ చెప్పు అక్కడ. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. హాయ్, బాగున్నారా? బాగున్నారా? నిన్నే అడుగుతున్నారు అందరూ. తప్పు, తినకూడదు 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 తినకూడదు, తప్పు. ఇందులో ఇప్పుడు వాటర్ వేసేసుకుని చక్కగా ఇప్పుడు చేసేసుకున్నాం అనుకోండి. చూడండి అసలు మొత్తం కూడా వెన్నపూస ఈజీగా వచ్చేసింది. అబ్బాయి ఎంత వెన్నపూస వచ్చిందో.
ఫస్ట్ టైం ఎంత వెన్నపూస తీయడము. ఏ చేతి వెన్నపూస మొత్తం చూసారు కదా, ఊరికే వచ్చేసింది చక్కగా, చాలా ఈజీగా వచ్చేసింది. ఏయ్ లే, ఈ వెన్నపూస మొత్తాన్ని చక్కగా ఇంకా చేతితో తీసేసుకుని ఒక గిన్నె వేసేసుకున్నాము. ఎంత వెన్నపూస వచ్చిందో చూద్దాం ఈరోజు. ఇందులో సరిపోదంట. ఇదంతా కూడా పాల మీద మిగడమేమో మా అత్తయ్య వాళ్ళు మేమైతే చెరొక 1/2 లీటర్ అయితే పోపించుకుంటాము పాలు. అవి రెండింటిని తోడు పెడితే మేము ఇంకా వచ్చిన మేగడంతా కూడా ఇలా సపరేట్ చేస్తున్నాము. సపరేట్ చేస్తే ఈ నెయ్యి అంతా కూడా ఇంకా ఇలా చేసుకుంటున్నాము ఇప్పుడు. అంతకుముందు అయితే చెప్పాను కదా మీకు, చాలాసార్లు అత్తయ్య వాళ్ళు ఎక్కువ పాలు పోపించుకునే వాళ్ళు కాదు, ఇంకా మేము పోపించుకునే వాళ్ళం కాబట్టి ఇంత నెయ్యి వచ్చేది కాదు. అమ్మ వాళ్ళు అలానే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మాకు. నా వాయిస్ ఎలా అనిపిస్తుందో మరి, గాలిగా అంటే గాలి వేస్తూ ఉంది కదా ఇక్కడ. లే, ఇప్పుడైతే ఎండలు బాగా వస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ మేగడ అంటే వెన్నపూస చేతికి అంటుకుపోయింది కదా, ఇలాంటిది మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇలా వెన్నపూస తీసిన తర్వాత మా పిల్లలకి ఇలా రుద్దుతూ ఉండేది కాళ్ళకి అలా. కాకపోతే మరీ ఇంత ఎక్కువ కాదులేండి, కొద్దిగా తీసుకుని వెన్నపూస రుద్దుతూ ఉండేది. కానీ మన మీద మనకు నచ్చదు, కానీ ఇలా రుద్దుకుంటే చాలా మంచిది హెల్త్కి. అంటే కాళ్ళకి మనం వ్యాజ్లైన్ అలా రాస్తూ ఉంటాం కదా. వెన్నపూస తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అత్తయ్య మామయ్య అయితే పొలం వెళ్ళారు. ఇంకా వాళ్ళు అయితే వచ్చేటప్పుడు టమోటాలు అయితే కోసుకొచ్చారు. పొలం దగ్గర ఎప్పుడో ఒక చిన్న మొక్క నాటారు. అంటే పొలం దగ్గర ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎలుకల మందు పెట్టి ఒక టమోటా రుద్దేసి ఇంక అక్కడ పెట్టేసి వచ్చేసారు మా మామయ్య ఇంటికి. ఇంకా అది ఎలుక తిందో తినలేదో అయితే తెలియదు, కానీ అదైతే మొక్కలాగా మారిపోయింది. అంటే ఆ ఇత్తనాలు భూమిలోకి వెళ్ళి మొక్క వచ్చినట్టుగా ఉంది. టమాటో మొక్క అయితే చాలా బలంగా వచ్చింది. నల్ల మట్టి కదా, అది కూడా పొలం మట్టి అంటే చాలా బలంగా ఉంటుంది కదా. ఇంకా అవైతే చూడండి ఎన్ని కాయలు తెగాయి అంటే, ఇలాంటివి ఇంకా ఒక వారానికి ఖచ్చితంగా ఇన్ని కాయలు అయితే తెగుతున్నాయి. మేము టమాటోస్ అయితే ఎక్కువగా కర్రీలో వాడుతూనే ఉంటాము. దానివల్ల అయితే మాకు సరిపోతున్నాయి చక్కగా. బయట కొనుక్కోవాల్సిన పని అయితే ఉండటం లేదు. కొన్ని రోజుల నుండి మాకు టమాటాలు అయితే కావాల్సినన్ని దొరుకుతున్నాయి. ఇంకా మేమే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పంచుతున్నాము. ఇంకా ఎవరికైనా మా చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకైతే పంచుతున్నాము. మేమైతే ఆ ప్లేస్లో బ్రతుకుతుందో బ్రతకదో అనుకున్నాం, కానీ మొత్తానికి అదైతే విజయం సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళేది మేము ఎప్పుడో వారానికి 10 రోజులకి అలా వెళ్తూ ఉంటాం కదా. అలాంటిది దానికి కంపల్సరీ డైలీ నీళ్ళు అందకపోయినా సరే చూసారా ఎంత కాయలు ఇస్తుందో మాకైతే. మనం ఎప్పుడైనా ఒక చిన్న గింజ వేస్తాం, అది వెంటనే పంట ఇవ్వదు కదా. అలాగే మన కష్టం కూడా వెంటనే ఫలితం ఇవ్వదు, కానీ ఏదో ఒక రోజు మన పంటకి కూడా విజయం వస్తుంది అంటారు కదా. సేమ్ అలాగే నాకు కూడా ఒక యూట్యూబ్ ద్వారా అయితే ఒక మంచి అనుభవాన్ని అయితే ఇచ్చింది ఈ యూట్యూబ్ ఛానల్ అయితే. నాకు ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల విలువ, ఎలా బ్రతకాలి, అలానే డబ్బు విలువ కూడా బాగా తెలిసేలాగా చేసింది. అంతకుముందు ఒక 1000 రూపాయలు అంటే ఏంటి, అసలు ఎలా వాడాలి అలాంటివి కూడా ఏం అంతగా తెలీదు. అంటే ఒక 1000 రూపాయలు నా చేతిలో ఉందనుకోండి, ఎలా పడితే అలా వాడేద్దాము అన్న ఉద్దేశంలోనే ఉండేదాన్ని. అంటే ఏమైనా ఆన్లైన్లో షాపింగ్ చేద్దాము, ఈ 1000 రూపాయలతో ఏదో ఒకటి కొనుక్కుందాము, ఇలా ఆలోచించే నేను ₹1 సంపాదించాలంటే ఇంత కష్టపడాలా అన్నట్లు చేసింది ఈ యూట్యూబ్ ఛానల్. ఇందాక నుంచా చేయలా నేను హాయ్ చెప్పు. హాయ్, బాగున్నారా? బాగరదా? బాగున్నారా? బాగున్నా. తిన్నావా అమ్ము? ఆమె తిన్నావా? ఆమె తిన్నావా? తిన్నా.
మీలో కూడా నాలాగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ లాగా ఉంటున్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలానే మనకి ఎన్నో అవసరాలకి చిన్న చిన్న ఖర్చులకి మన హస్బెండ్స్‌ని అడుగుతూ ఉంటాం కదా! అలా అడగకుండా మన చేతిలో కూడా ఒక రూపాయి నిలబెట్టుకోవచ్చు. మనం ఎక్కడెక్కడికో బయటకు వెళ్ళి పనులు చేసుకునే బదులు ఇలాగే మన ఇంట్లో ఉంటూ మన లైఫ్‌ని చూపిస్తూనే కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చంటే ఎవరైనా సరే కాదంటారా చెప్పండి? నేనైతే ఫస్ట్ నుండి అలాగే అనుకున్నాను. కాకపోతే దీనికంటూ ఓర్పు, సహనం ఎక్కువగా కావాలి. అదీ కాకుండానే ఒత్తిడి, స్ట్రెస్ ఇలాంటివి కూడా చాలానే ఉంటాయి. అవన్నిటిని తట్టుకుని ముందుకు రావాలి. అలానే నాకు ఫాలోవర్స్ లేరు, సపోర్ట్ లేదు అనైతే అసలు ఎవ్వరు కూడా ఫీల్ అవ్వకూడదు. నేను కూడా జీరో నుండే స్టార్ట్ చేశాను. మనకి మనమే సపోర్ట్ అవ్వాలి. అంటే ఎవరైనా మనల్ని నీ వల్ల కాదు అంటే అది మనమే చెప్పుకోవాలి. నా వల్ల అవుతుంది ఇది, నేను చెయ్యగలను అని చెప్పేసి మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే మనం ఎవరి ముందు కూడా ఇది నువ్వు చేయలేవు అని అంటారు కదా! వాళ్ళ ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి అయితే ఎప్పటికీ రాదు. ఇవన్నీ కూడా నేను సాయంత్రం చేసుకున్న పనులు. అత్తయ్య, నేనైతే గిన్నెలు కూడా కడిగి పక్కన పెట్టేసేసాము. ఇంకా పాలైతే బయట పెట్టి ఫ్రిడ్జ్‌లో నుండి కొంచెం సేపు బయట పెట్టిన తర్వాత, చల్లారిన తర్వాత వెన్నపూస, పాలు 2 కూడా 2 స్టవ్‌ల మీద అయితే పెట్టేసి కరిగించుకుంటున్నాను. వెన్నపూసనేమో కరిగించుకుంటున్నాను, పాలనేమో కాసుకుంటున్నాను. ఇవి 2 కూడా ఇంకా సిమ్‌లో పెడితే అవే వాటి పని అవే చూసుకుంటాయి కదా! ఏదేమైనా ఎంత పని చేసినా సరే మా ఇంటి దగ్గరైతే అసలు పని చేసినట్టుగానే అనిపించదు. అలానే అలసట కూడా రాదు. ఎందుకో తెలీదు కానీ ఎంత పని చేసినా సరే ఇలా చల్లగాలికి ఒక మంచం వేసుకునో లేదా కుర్చీ వేసుకునో అలా కూర్చుని పిల్లలతో లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే అసలు పని చేసినట్టుగా కూడా అనిపించదు. అందుకేనేమో నేను పిల్లల్ని చూసుకుంటూ అలానే ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ నా ఇంటి పని మొత్తము కూడా ఎంత పనున్నా కూడా కష్టం లేకుండా ఇష్టంగా చేసుకోగలుగుతున్నాను. ఇలాంటి జీవితం దొరకాలన్నా కూడా ఒక అదృష్టం ఉండాలి. నా జీవితం నేను కోరుకున్నట్టుగానే ఉంది. నేను ఫస్ట్ నుండి ఇలాంటి జీవితాన్నే ఎక్స్‌పెక్ట్ చేశాను. నాకు ఒక ఫ్యామిలీ కావాలి. అలానే నాకంటూ ఒక లైఫ్ కావాలి అనైతే అనుకున్నాను ఫస్ట్ నుండి. నేను కోరుకున్న నా జీవితం అయితే నా కళ్ళ ముందే ఉంది. చాలామంది మా ఇంటిని ఇష్టపడుతున్నారు కదా! అందులోనే కొంతమందయితే మీరు కూడా ఇల్లు కట్టుకోండి ఇలా అయితే అంటున్నారు. నాకు నిజంగా చెప్పాలంటే ఇలానే కొన్ని సంవత్సరాలు ఈ ఇంట్లోనే గడిపేస్తే చాలా బావుంటుంది అనిపిస్తుంది. కానీ ఏదో ఒక పక్కన అనిపిస్తుంది మేము కూడా డాబా కట్టుకుంటే బావుండు అని. కానీ ఒక 100కి 100% మాత్రం మేము ఇల్లు కట్టుకోకుండా కొన్నాళ్ళ పాటు ఇలాగే ఉండాలనైతే ఉంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మేముంటున్న ఇల్లు, అలానే మండువా ఇల్లు అంటారు కదా! పెంకుటిల్లు ఇలాంటివైతే నాకు చాలా ఇష్టము. ఇలాంటి ఇంట్లో ఉండటం అంటే నాకు చాలా ఇష్టము. నేను ఫ్యూచర్‌లో అనుకుంటూ ఉంటాను. మనకంటూ ఒక ఇల్లు కట్టుకుంటే అంటే మనం మండువా ఇల్లు అంటారు కదా! అలాంటి ఇంట్లో లైఫ్ అన్నది ఉండాలి. మన లైఫ్ అందులో కొనసాగించాలి. ఇలా అయితే అనుకుంటూ ఉంటాను కొన్ని కొన్ని సార్లు. కానీ జీవితంలో ఇల్లు అన్నది ఒక్కసారే కట్టుకుంటాం కదా! అలాంటిది మళ్ళీ అవెందుకులే అనిపిస్తది. మన వరకి అయితే ఓకే. అంటే నేను ఉండి, మా వారుండి, మేమిద్దరమే మాత్రమే అయితే ఓకే. మేమిద్దరమే ఉండడానికి బావుంటుంది. తర్వాత పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళకి బాగోదు కదా అన్న ఉద్దేశంతో అయితే మేము అలాంటి ఇంటి గురించి ఆలోచించడం లేదు. లేదంటే నాకైతే అలాంటి ఇల్లంటేనే చాలా ఇష్టము. అండ్ అలానే నేను ఈ మాట నిజంగా చెప్తున్నాను. మా దగ్గర గనక డబ్బులుండి అంటే కొంచెం ఎక్కువగా డబ్బులు ఉంటే గనక మేము ఖచ్చితంగా అంటే మండువా ఇల్లులు అలా అంటారు కదా! మధ్యలో హోల్ ఉండి అలా ఉంటది కదా! అలాంటి ఒక ఇల్లుని ఖచ్చితంగా జీవితంలో కట్టుకుని కొన్ని సంవత్సరాల పాటు అంటే మాకు ముసలి వయసు వస్తుంది కదా! అన్ని సంవత్సరాల పాటు మేము ఆ ఇంట్లోనే జీవితం గడపాలనైతే నా కోరిక.
కానీ ఏం చేస్తాంలేండి, అంత డబ్బైతే మన దగ్గర లేదు కదా! ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా మా ఇల్లంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే ఈ వీడియోలో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇందులో నా మాటలన్నీ కూడా నా మనసులో నుండి వచ్చిన మాటలే. ఇందులో ఇంతకీ మీకు చెప్పాను కదా, నా 30,000 సబ్స్క్రైబర్స్‌కైతే దగ్గరలో ఉంది నా ఛానల్ అని చెప్పేసి. మీలో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. త్వరగా మనమైతే 30K కంప్లీట్ చేసుకుని ఇంకా మన ఛానల్ని అయితే ముందుకు తీసుకువెళ్దాము. నాకు ఇప్పటికీ గుర్తు, మనది మొదటి వీడియో అయితే అంటే చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చింది. కానీ ఏ రోజు కూడా వెనక్కి వెళ్ళకుండా ఇన్ని రోజులు వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలిగాను. మీరు చేసే ప్రతి ఒక్క చిన్న లైక్, అలానే కామెంట్, ప్రతి ఒక్క షేరు నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి విలేజ్ వ్లాగ్స్, మీరు చిన్నప్పటి నుండి మిస్ అయిన మీ లైఫ్ని మీ కళ్ళ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అలానే నా రియల్ లైఫ్ మూమెంట్స్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇంకా చాలానే తీసుకొస్తాను మీ ముందుకి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఎప్పటి నుండో మిస్ అవుతున్న కొన్ని విలేజ్ లైఫ్ అయితే నేను కొన్ని క్షణాలైతే మీ ముందుకు తీసుకురాగలుగుతాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. అలానే నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోస్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి. అండ్ అలానే లాంగ్ వీడియోస్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడడానికి స్కిప్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. మీతో మాట్లాడుతూ నా పనులనైతే నేను షేర్ చేసుకోలేదు కదా, ఎల్లమ్మటైతే కొన్ని చేపలైతే వచ్చాయి. ఇంకా అవైతే తీసుకుని పులుసు పెట్టాము, కట్టెల పొయ్యి మీద వండేసాము. ఇంకా అప్పటికి టైం అయితే సాయంత్రం 6:30 అలా అయితే అయిపోయింది, చీకటి పడిపోతుంది. ఇంకా ఉండగా ఇంకా తర్వాత అదే కట్టెల పొయ్యి మీద అన్నం కూడా కడిగి పెట్టేసేసాము. ఈరోజు నా పనులన్నీ కూడా ఈ విధంగా గడిచిపోయాయండి. ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంతోషంగా నా పనులన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుని చక్కగా ప్రశాంతంగా ఇంకా భోజనం అయితే కడుపు నిండా చేసేసాము. ఇంతకీ మిమ్మల్ని అడగడమే మర్చిపోయాను, మీరు తిన్నారా? నాకు మీరు సబ్స్క్రైబర్స్ కాదండి, మీరు నా బలం. మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా సాధించగలను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. మీ శ్రీజాని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ ఉండండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో, వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ని ఇలాగే 50K, 1,00,000 ఇలానే మంచి మంచి సక్సెస్ని అందిస్తారని అయితే కోరుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో వస్తాను.